గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పనులు ఎలా కొద్ది పర్లు అప్పుడు మేము ఇప్పుడు బాగానే ఉండే పనులు ఇప్పుడు పనులు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇసుక ఉచితంగా ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఉసుక ఉచితంగా ఇవ్వటం వల్ల కొద్దిగా పనులు పెరిగినాయి. అంత ముందు ఉసుకలాగే మేము ఇబ్బంది పడేవాళ్ళం. ఉసుక వచ్చాక కొద్దిగా పనులు దొరుకుతున్నాయి. అంటే ఈ గవర్నమెంట్ లో ఇసుక డబ్బులు వసూలు చేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. ఏమో ఇప్పుడైతే మాత్రం ఉసుక ఫ్రీ అంటున్నారు. టాటర్ ఖర్చు పెట్టుకోవటం మొట్టా ఖర్చు టాటర్ ఖర్చు అంతే. గతంలో పనులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలో ఇసుక రేట్ ఎలా ఉంది? అప్పుడు టాటర్ 7,000 5,000 లారీ కొనాలి 14,000 అట్టుండే. ఇప్పుడు లారీ అయినా 4,000 3,000 ఇంటికి వచ్చేసేస్తుంది. ఈ గవర్నమెంట్ వచ్చింది కానీ 11 నెలలు అవుతుంది, ఇచ్చిన హామీల అమలు చేయట్లేదు, ఏదో పబ్లిసిటీ కోసమే చూస్తున్నారు అని వైసీపీ పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళకి 5 ఏళ్ళు పట్టింది 1,000 రూపాయలు పెంచడానికి. చంద్రబాబు నాయుడు రాగానే 1,000 రూపాయలు పెన్షన్ పెంచారు. అలాగే గత 3 నెలలు బకాయిలు కూడా ఆయన ముందే ఇస్తారన్న మాట ప్రకారం ఇచ్చారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుంది గవర్నమెంట్, ఇంకా పథకాలు ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. అదంతా అబద్ధం అండి. అప్పుడు వాళ్ళు అసలు అవకాశం లేదు. బాబు గారు సంపద సృష్టిస్తున్నారు. పథకాలు కూడా అప్పులు చేసి తెచ్చేటట్టయితే ఈ బాడీ బాబు గారు సూపర్ 6 ఎప్పుడో అమలు చేసేవాళ్ళు అండి. ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారు. అవన్నీ కూడా ఒక సంవత్సరం. ఎలా ఉంది పరిపాలన? పరిపాలన చాలా బాగుంది. పాత గవర్నమెంట్ కి ఈ మందికి 100% తేడా ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తున్నారు, ఉపాధి కల్పించారు, పిల్లలు చదువుకు బాగా చేయించారు, అన్ని చేపిస్తున్నారు కదా. ఇంకేం కావాలి జనాలు? అంటే ఏమి చేయట్లేదు. ఈ గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అవుతుంది. హామీలు ఇచ్చారు కానీ సూపర్ 6 అంటున్నారు, ఇప్పటి వరకు ఏమి అమలు చేయలేదని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? వైసీపీ వాళ్ళు ఏదో వాక్కుంటూ ఉంటారు. వాళ్ళు చేసే నవరత్నాలు అన్నారు. నవరత్నాలు ఎవరికైనా ఉపయోగపడియా చెప్పమనండి. ఇవాళ ఇప్పుడు పనిపిస్తున్నారు, చేసుకున్నారు, బతుకుతున్నారు. బతుకుతారు చూపెడుతున్నాడు. వాళ్ళేమో సోమవార బతులు చేసాడు, ఈయనేమో కష్టపడి బతకండి రా బాబు అని చెప్తున్నారు. పనులు ఎలా ఉన్నాయి? పనులు బాగున్నాయండి. చక్కగా టైంకి పనులు ఉంటున్నాయి. ఇసుక బాగా వదిలేరు, మనకి ఫ్రీగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇసుక గతంలో ఎంత ఉంది? గతంలో అంటే టాటర్ వచ్చేసి 6,000 సార్. ఇప్పుడు ఇసుక వచ్చేసి మామూలు శాండ్ అయితే ఫ్రీ ఇచ్చేస్తుంది. ఈ గవర్నమెంట్ ఉచితంగా ఇసుక ఇవ్వడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? అందరూ ఇప్పుడు ఏంటంటే చేతి నిండా పని ఉంటుంది, అందరూ సంతోషంగా ఉంటున్నాం. చక్కగా ఏ ఇబ్బంది లేదు. ఇదివరకు అంటే ఎత్తుక్కోవాలి పని కోసం, అక్కడక్కడ చూసుకొని. ఇప్పుడైతే మాకు ఇటువంటి ఇబ్బంది లేదు. చక్కగా అందరూ అన్ని ఊర్లో పనులు ఉంటున్నాయి. ముందు లేబరం కొంచెం బాగుపడ్డాం. ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అవసరం అంటారా? 100% అవసరం అండి. మన ఫ్యూచర్ గురించి, మన భవిష్యత్తు గురించి ఆలోచించబట్టే సిబిఎన్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అమరావతి నిర్మాణం జరిగిద్దని మీరు అనుకున్నారా? గ్యారెంటీగా ఆయన ఉంటే ఎన్ని సంవత్సరాలకైనా సరే అమరావతి నిర్మాణం జరిగిద్దండి, జరుగుతుంది కూడా. అది జనాలు కూడా కనబడుతుంది కదా. ఏమి లేదంటున్నారు వైసీపీ వాళ్ళు. చెప్పాను కదా సార్, అవన్నీ తప్పుడు ప్రచారాలు. వాళ్ళు మళ్ళీ లీడ్లోకి రావడం కోసం ఏదో వాళ్ళంతా ప్రయత్నం చేస్తారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పనులు ఎలా? ఆ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ బెస్ట్ అసలు నెంబర్ 1. ఎందుకంటే అప్పుడంటే ఇసుక ఆగిపోయింది, బ్లాక్ అయిపోయింది. ఏ పని చేయాలన్నా కూడా వర్క్ లేదు. టాపీ పని కానీ ఏ చేయాలన్నా సరే ఇసుక ఉండాల్సిందే కదా, లేదు. ఈ ప్రభుత్వంలో ప్రతిదీ మాకు వర్తించింది. కానీ ఉచితంగా ఇవ్వడం వల్ల మీకు ఎలా? ఇసుక ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కదా అది. అప్పుడు ఇసుక కొనాలంటే 20,000 30,000 కూడా తోలిచ్చా నేను. ఇప్పుడు లేదు అలా. 3,000 అంటే చాలు, కిరాయే మనం ఇచ్చేది.